హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వబోతున్నాను. ఆ సజెషన్స్ దేనికంటే ఎవరైతే కొత్తగా మొబైల్ కొనాలని ఆలోచిస్తున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు నేను కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో కొత్తగా మొబైల్ కొనాలనుకునే వారికి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా మొబైల్ కొనాలి అనుకునే వారికి చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త మొబైల్ బ్రాండ్స్ కానీ పాత మొబైల్ బ్రాండ్స్ కానీ ఏవేవో చెప్పేసి కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. ఈ మొబైల్లో ఇది బాగుంది అది బాగుందని రకరకాల కన్ఫ్యూజన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. సో అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా మీకు ఇన్ డీటెయిల్డ్ గా మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు మొబైల్ కొత్తగా కొనే ముందు ఏం ఆలోచించాలి, దేన్ని మీరు కన్సిడర్ చేయాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తుంటారో మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో మీరు కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా ఆ విషయాల మీద మీరు ఒక అవగాహన అయితే కలిగి ఉండాలన్నమాట మొబైల్ కొనే ముందు. అవేంటనేది చూద్దాం. మొదటిది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ మీకు ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటే, మీరు పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీలింగ్ రావడానికి, మీరు ఎదుటి వాళ్ళకి మొబైల్ ఇచ్చినప్పుడు చాలా బాగుందిరా మొబైల్ అని వాళ్ళ చేత అనిపించుకోవడానికి ఈ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు మొబైల్ కొనే ముందు మొదటగా మీరు బిల్డ్ క్వాలిటీ డిజైన్ మీద దృష్టి పెట్టండి. మంచి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ ఉన్న మొబైల్ ని కొనడానికైతే ట్రై చేయండి. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే డిస్ప్లే. మొబైల్ డిస్ప్లే అంటే మనం మాక్సిమం మొబైల్ ఎందుకు తీసుకుంటాము, ఫోన్ మాట్లాడడానికి. మాక్సిమం 90% ఫోన్లు మాట్లాడడానికే తీసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్న మూవీస్ చూడడానికి, లేదంటే మనం ఏదైనా ఫంక్షన్స్ లోనూ లేకపోతే పెళ్లిళ్ళలోనూ లేకపోతే ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకున్నప్పుడు వాటిని చూడటానికి ఇలా మొబైల్ ని చాలా రకాలుగా యూజ్ చేస్తుంటాం. ముఖ్యంగా డిస్ప్లేని ఎక్కువగా మూవీస్ అవి చూడడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి డిస్ప్లే అనేది మంచి డిస్ప్లే ఉండేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మంచి డిస్ప్లే ఉన్న మొబైల్ ని మనం కొనుక్కుంటే మంచి మూవీస్ చూసుకోవచ్చు. అంటే మంచి మూవీస్ అంటే నా ఉద్దేశం ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఫీలింగ్ అనేది బాగుండేటట్టుగా ఉంటుందన్నమాట. సో డిస్ప్లేని మాత్రం ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, రెండోది డిస్ప్లే, ఇక మూడోది కెమెరా. ఈ డిస్ప్లేలో మనం అంటే మొబైల్ డిస్ప్లేలో మనం ఫొటోస్ వీడియోస్ చూస్తుంటాం. టూర్కి వెళ్ళినప్పుడు మంచి మంచి ఫొటోస్ అవి తీసుకుంటుంటాం, వీడియోస్ తీస్తుంటాం. అందుకు మనం మంచి కెమెరా ఉన్న మొబైల్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు అయితే చీప్ క్వాలిటీ కెమెరాస్ అయితే మొబైల్స్ యూజ్ చేసేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి మంచి కెమెరాలతో మంచి మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో మనం వేరే డిఎస్ఎల్ఆర్ కెమెరాలు అయితే ఎప్పటికప్పుడు పట్టుకుని తిరగలేము. అందరి దగ్గర అలాంటి కెమెరాలు మన దగ్గర ఉండవు. మనం కొనుక్కునే మొబైల్లో మంచి కెమెరా ఉంటే మంచి మంచి ఫొటోస్ మంచి మంచి వీడియోస్ తీసుకొని మెమొరీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగో మెమొరీస్ అన్నాం కాబట్టి మనం మెమొరీస్ అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి మంచి స్టోరేజ్ ఉన్న మొబైల్ కూడా కావాలి, అవునా కాదా? సో బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, డిజైన్ బాగుండాలి, కెమెరాస్ మంచిగా ఉండాలి, డిస్ప్లే కూడా మంచిది ఉండాలి. సో వీటితో పాటుగా స్టోరేజ్ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మంచి ఫొటోస్ కానీ మంచి వీడియోస్ కానీ హెచ్డిఆర్ కంటెంట్ ఉన్న ఫొటోస్ వీడియోస్ హెచ్డిలో మనం కానీ స్టోర్ చేసుకోవాలంటే స్టోరేజ్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అన్ని మాక్సిమం 128 GB 256 GB 512 GB స్టోరేజ్ తో వస్తుంటాయి. కాబట్టి మనం పెట్టే అమౌంట్ కి ఏదైతే సూటబుల్ అవుతుందో అలాంటి స్టోరేజ్ ఉన్న మొబైల్స్ తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నాం, డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం, కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం, స్టోరేజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ. బ్యాటరీ కెపాసిటీ ఖచ్చితంగా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనం టూర్స్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ తీస్తుంటాం, పెళ్లిళ్ళు ఫంక్షన్కి వీడియోస్ తీస్తుంటాం కదా. సో మరి అలాంటప్పుడు బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వకూడదు కదా. కొంతమంది గేమ్స్ బాగా ఆడుతుంటారు, గేమ్స్ ఎక్కువసేపు ఆడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి బ్యాటరీ డ్రైన్ అనేది తొందరగా అవ్వకూడదు కదా. సో
ఒకప్పుడైతే 4500 mAh 4000 mAh ఇలాంటి తక్కువ కెపాసిటీ ఉండే బ్యాటరీలు అయితే వచ్చేవి. కానీ ఇప్పుడు మాక్సిమం 5000 mAh బ్యాటరీస్, 5500 mAh బ్యాటరీస్, 6000 mAh బ్యాటరీస్ కూడా మొబైల్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ జర్నీలకు వెళ్లే వాళ్ళు కానీ, ఎక్కువగా వీడియోస్ ఫొటోస్ తీసే వాళ్ళు కానీ, అలాంటి వారి కోసం బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ, లైఫ్ ఎక్కువగా ఉన్న మొబైల్స్ ని తీసుకోవటం మంచిది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ కెమెరాస్, డిస్ప్లేస్, స్టోరేజ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొక ఎత్తు అనమాట. అదేంటంటే ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనిషికి గుండెకాయ ఎంత ముఖ్యమో మొబైల్ కి ప్రాసెసర్ అంత ముఖ్యం అనమాట. సో ఈ మొబైల్లో ఉండే కెమెరాస్ కానీ, డిస్ప్లే కానీ, లేదంటే స్టోరేజ్ కానీ అవన్నీ ప్రాపర్ గా ఉండాలి, పని చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాసెసర్ మంచిదై ఉండాలన్నమాట. సో మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ ని కొనడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ అయిపోయాయి. బిల్డ్ క్వాలిటీ చూసాం, డిజైన్ చూసాం, డిస్ప్లే చూసాం, కెమెరాస్ చూసాం, అలాగే స్టోరేజ్ చూసాం, బ్యాటరీ లైఫ్ చూసాం, ప్రాసెసర్ చూసాం. ఇవన్నీ అయిపోయి కానీ ఏ మొబైల్ కొనాలి అనేది మీకు ఇంకా కన్ఫ్యూజ్ రావచ్చు. కానీ ఇవన్నీ చూసినా సరే మనం ఇంకొకటి ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాలి. అదేంటంటే మన మొబైల్ కి, మనం కొనబోయే మొబైల్ కి ఎంత పెట్టుబడి పెడుతున్నాము, ఎంత పెట్టుబడి పెట్టగలము. అయితే ఇప్పుడు సపోజ్ నా జేబులో 10,000 రూపాయలు ఉంది. సో ఆ 10,000 ప్రైస్ రేంజ్ లో 20,000కి సంబంధించిన మొబైల్ రావాలంటే రాదు కదా. సో అది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఉంటాయి కానీ మన జేబులో డబ్బులు తక్కువ ఉంటాయి. అప్పుడేం చేయాలి? సో ఇప్పుడే మనం కాస్త తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది అన్నమాట. 10,000 ప్రైస్ రేంజ్ లో అన్ని మొబైల్స్ ని, అంటే ఆ ప్రైస్ లో ఉన్న రకరకాల మొబైల్స్ అన్నిటిని ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అందులో మంచి ప్రాసెసర్, మంచి బ్యాటరీ లైఫ్, మంచి కెమెరాస్ ఉన్న ఫోన్లు ఏవి అనేది మనం ఒకసారి ఒక లిస్ట్ రాసుకోవాలి. అలాగే ఒకవేళ మీ బడ్జెట్ 15,000 అనుకోండి, ఆ బడ్జెట్ లో ఉండే ఫోన్లన్నీ ఒక లిస్ట్ రాసుకొని అందులో టాప్ 3లో ఉండే మొబైల్స్ ని ఎంచుకోండి. అలాగే మీ బడ్జెట్ 20,000 అనుకోండి, సేమ్ ఇలాగే చేసి అప్పుడు ఒక లిస్ట్ అవుట్ తీసుకొని ఆ తర్వాత మీరు మొబైల్ కొనడానికి అయితే ఆలోచించండి అనమాట. సో ఒకవేళ మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేయాలనుకున్నారా, ఆఫ్లైన్ లో పర్చేజ్ చేయాలనుకున్నారా, ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్లైన్ మంచిదా ఆఫ్లైన్ మంచిదా అనే విషయాన్ని. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బై బై, సైన్ అవుట్. థ్యాంక్ యూ.